పల్లె పల్లె పచ్చదనం ఇచ్చిన రైతును వదిలేసిందా, వాగు వంక సెలయేటి జలం రైతుల తోడును వద్దంటుందా. పల్లె పల్లె పచ్చదనం ఇచ్చిన రైతును వదిలేసిందా, వాగు వంక సెలయేటి జలం రైతుల తోడును వద్దంటుందా. అన్నం పెట్టిన అన్నానే బాగా మండిపోతుంది. మూడు ముక్కల మాయకే నిలువున బలి అయ్యమే. నాన్న టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదమ్మా. అసలు ఆరోగ్యం మీద మీకు ధ్యాసే లేదు. నాకు కొంచెం పని ఉందమ్మా. అలాగే నాన్న. కొద్ది త్వరగా వచ్చాను. అలాగే అమ్మా. నాన్న ఆగ్నేస్తుంది నాన్న. కొద్దిగా ఓడిపోతురా, ఏదో ఏదో తిప్పరపడి బోవా పెడతాలేరా. ఎవరైనా అర్థం లాగున్నారే, బాగా మూతిబారు రైతు లాగున్నారు. ఏదన్నా పడి దొరుకుద్దేమో అడిగి చూద్దామే. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఎవరా మీరు? అయ్యా అయ్యా అమరావతి రైతులం అయ్యా. అమరావతి నుంచి వచ్చామయ్యా. గుడ్ కోసం వచ్చామయ్యా. ఏదైనా చిన్న పని ఉంటే ఇప్పించండి అయ్యా. ఇది నా భార్య, నా కొడుకు అయ్యా. చదువుకుంటున్నాడయ్యా. పని కావాలా? ఏదైనా చిన్న పని ఉంటే ఇప్పించండి అయ్యా. సరే చూద్దాం. నాతో పాటు రండి. మీ బాధ నాకు అర్థమైంది. ఓహో, మీరు రాజధాని రైతులా? అయితే మీకు పని ఇవ్వాల్సిందే. అంటుండా అన్నం పెట్టిన నాలే వద్దంటూ వదిలేసామే. మూడు
అయ్యా 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 మీ కుటుంబం అందరూ బ్యాగ్ అక్కడ పెట్టేసి ఆ రూమ్లోకి వెళ్ళండి. అమ్మా శ్రావణి, వాళ్ళకి ఏదైనా పెట్టమ్మా, ఆకలిగా ఉన్నారు. సరే అన్న, అలాగే. ఏంటన్నా ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తున్నావు? ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుంది చెప్పు మనకి. అమ్మా వాళ్ళు మోసగారు కాదమ్మా, రైతులమ్మా. వాళ్ళు మోసపోతారు తప్ప మోసం చేయడం తెలియదమ్మా. సరే నాన్న, మీ ఇష్టం. నాన్న కొంచెం రైస్ వడ్డించమంటారా? మరీ చిన్నపిల్లలా తింటున్నారు, అసలు తినడం లేదు ఈ మధ్య. బాగా తినాలి కదా, ఇలా తినకపోతే ఎలా? పెరుగు వేసుకొని పూర్తిగా తినండి నాన్న. చాలు చాలు. ఇదంతా మందేసేనయ్యా, ఇదంతా చూసుకోవాలి. ఇంకో 2 పని మనుషుల్ని పురమాయించి పని త్వరగా అయ్యేటట్టు చూడు. రేపటి నుంచి నువ్వు చేయవలసిన పని ఇదే. అయ్యా అయ్యా, ఇక్కడ ఎన్నున్నాయో లెక్కపెట్టు. సాయంత్రం లారీ వస్తుంది, దానికి ఎక్కించు. వెంగళాయపాలెం వాళ్ళు ఉన్నారు, ఎంగటపాలెం వాళ్ళు ఉన్నారు, తెచ్చి పని చేపిస్తానయ్యా. ఇక్కడ ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేయించు వాళ్ళతో. నేను వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. ఎండలు బాగున్నాయి అయ్యా. ఆ దిక్కు ఈ దిక్కు, ఈ 4 దిక్కులు నేనే చూసుకోవాలనుకుంటా. అయ్యి చెప్పింది ఇదేగా. 1 2 3 4 5 6 7 8 100 ఉన్నాయి. ఈ ఎంగటపాలెం. ఆ కుప్పలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా లెక్కెత్త పోలా. ఏముందిలే, 1 2 3 4 5 అయ్యో 50 ఉన్నాయి. ఈ వెంగళాయపాలెం పంపిస్తే సరిపోయా. ఇక మీరు పని చేసుకోండి, నేను అయ్యగారికి లెక్క చెప్పేసి వస్తా. సేనయ్య, ఆ ఇటుకలన్నీ లైన్గా పెట్టి ఆ బొమ్మకు పట్టుగా మంచి రంగులు వేయించాలి. పెయింటర్స్ని పిలిచి మంచి కలర్స్ వేయించు. అట్నే అయ్యా, నేను చూసుకుంటానయ్యా. మీరు వెళ్ళండి అయ్యా. చెప్పలే ఎంత ఇందాక నుంచి కాలిన అవసరం వస్తుంది. ఏందా అనుకున్నా ఈ గయ్యాల నోటి నుంచా? చెప్పవే, ఇప్పుడు చెప్పు. అయ్యగారి దగ్గరికి వెళ్తున్నావు, ఏది పడితే అది వాక్కు, తాగి చిందులు వేయకు. నేనేమన్నా తాగుపోతుండా, గాలుండా, రాజధాని రైతునే. సరే ఎన్నన్నా చెప్తావు. చల్లదన్నం పెట్టాను, వెళ్ళి తినిపో. సర్లేవే, వెళ్తాను. నీ పని నువ్వు చూసుకోవే. నమస్తే సార్. నమస్తే సార్. అంతా కరెక్ట్ గానే ఉంది సార్. అదే చూస్తున్నా. రోడ్డు వైండింగ్ అడంగు లేదు. ఇదిగోండి సార్. ఓకే, లేఅవుట్ ప్లాన్ ఓకే. రేట్ కూడా బాగానే పలుకుతుంది సార్. రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్. బిల్స్ ఇంకా పూర్తి రాలేదు. చూద్దాం అయ్యా. గవర్నమెంట్ కూడా ఇప్పుడే కదా ఫార్మ్ అయింది. హోల్డ్లో ఉంచు. రైతులు వేరే వాళ్ళకి తొందరపడితే 2 రోజులు మీటింగ్ ఉంది, అయ్యాక చెప్తా.
అయితే నేను సెలవు తీసుకుంటాను సార్. చాలా మంచిది. నారా చంద్రబాబు నాయుడు అనే ఏంట్రా అలా వచ్చావు? ఇందాక పెట్టిన వీడియో మళ్ళీ ఒక్కసారి పెట్టానయ్యా. అది మొన్నటిదిరా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. ఏంట కన్నీళ్ళు? ఏమైంది నీకు? ఈ కన్నీళ్ళు కాదయ్యా, ఆనందం, ఆనందమయ్యా. గత ప్రభుత్వంలో పడ్డ గాయం మాయమైపోయిందయ్యా. నిన్న మొన్న చేసిన ప్రమాణ స్వీకారం చెవులకు కోయిల కూసినట్టయిందయ్యా. ఆ ఆనందంతో మా రైతులందరూ 5 కోట్ల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నామయ్యా. అదేనయ్యా ఈ కన్నీళ్ళు. ఎందుకురా అతనంటే అంత ప్రేమ? అయ్యా, మీరు ఓట్లు ఎవరికేశారు? ఒరే, ఆ ఫ్యాన్ కాస్త ఆపే, తలపోటుగా ఉంది. ఫ్యాన్ ఆపేస్తే మీరు ఉండగలరా సార్? సైకిల్ తొక్కితే ఒంట్లో చెమట వచ్చి బాడీ ఫిట్ అయి ఆరోగ్యంగా ఉంటాం. అదే ఈ ఫ్యాన్ వేసుకొని సుఖంగా వచ్చేవన్నీ తీసుకొని అనారోగ్యం పాడవుతాం. అయితే టీ తీసుకుని రమ్మంటారా? కొంచెం తలపోటు తగ్గుతుంది. ముందు ఆ పని చేయరా, కానీ గాజు గ్లాసులో తీసుకురా. అలాగే సార్. సరైన టైంకి ఇచ్చారా? ప్రశాంతంగా ఉంది. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు సార్. ఇప్పుడు చెప్పు, నేను ఎవరికి ఓటేసానంటావు? ఇప్పుడు అర్థమైందయ్యా మీరు ఎందుకు చెప్పారు. మరి మా ఊరు మేము వెళ్ళిపోతామయ్యా. వెళ్ళిపోతావా? ఎందుకంటారేంటయ్యా? అమరావతి రాజధాని అంటే మా రైతులందరూ కలిసి ప్రజల కోసం అమరావతి రాజధాని మా భూములు ఇచ్చామయ్యా. గత ప్రభుత్వం రాజధాని లేదు, ఏమీ లేదంటే మా రైతులందరూ కలిసి కూర్చొని నిరాహార దీక్షలు చేశామయ్యా. నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టారయ్యా. లాఠీలతో కొట్టించారు. ఎమ్మడి పడి పెరిగి కొట్టారయ్యా. మేమేమీ చేయలేక ఈ నిరుత్సాహ స్థితిలో మేము ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియక దిక్కు తోసక పట్నం వైపు ఏదన్నా పనులు ఎత్తుకున్నామని చెప్పేసి పిల్లలకు పట్టాడు అన్నం పెడదామని చెప్పేసి పట్టణాలకు వెళ్తే అక్కడ ఏ ఇంట్లో చూసినా మాఫియా మాఫియా మాఫియా. ఎవరికి చెప్పుకోవాలయ్యా? పిల్లల ఆకలి తీర్చలేక ఏదన్నా ఇసుక పనున్నా చూసుకున్నామని ఇసుక పనికి వెళ్తే ఇసుక మాఫియా. ఎవరికి చెప్పుకోవాలయ్యా మా బాధలు? మేము పైన బాధలు అంతా ఇంత కాదయ్యా. కానీ ఇప్పుడు మా మొర ఏ దేవుడు ఆలకించాడో గాని మా రైతుల దీక్షకి ఓటమితో పంట పండిందయ్యా. అమరావతి మా రాజధానిగా మా ఊరిని దర్జాగా బతకొచ్చాయ్యా. చేతి నిండా పంట పని. మా రైతులకి ఇంతకన్నా ఏం కావాలయ్యా? ఎందుకు నవ్వుతున్నారయ్యా? ఏం లేదు, నీ ఆనందం చూసి నాకు కూడా ఆనందం కలిగించానయ్యా. ఈ రోజు ఏ పుణ్యం చేసుకున్నామో గాని ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కున్నట్టు సరైన సమయానికి మీరు దేవుడిలా వచ్చి 4 ముద్దలే కాదు ఇంట్లో పని కూడా ఇచ్చారయ్యా. మా బతుకులకి ఇంతకన్నా ఏం కావాలయ్యా? మీకు మీ రైతు కుటుంబానికి ఈ రైతు కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందయ్యా. నాకు తోచిన సహాయం ఏదో నేను చేశాను శనయ్యా. నువ్వు వెళ్తుంటే నా కుటుంబం పోయినట్టు ఉంది శనయ్య. అయ్యా, నాదొక చిన్న మనవయ్యా. చెప్పు. కూటమి ప్రభుత్వంతో కొత్త రకం రాజ్యాంగం రాబోతుంది. ఆ బిడ్డ భవిష్యత్తు నాకు కనపడుతుందయ్యా. వాడు చదివిన చదువుకి మంచి ఉద్యోగం వచ్చే వరకు వాడిని మీ దగ్గరే పెట్టి వెళ్ళిపోతున్నా. తప్పకుండా ఏది అవసరం వచ్చినా కంపల్సరీ నాకు ఫోన్ చేయండి. నాన్న, మీరు అమ్మ వెళ్ళిపోతున్నారు, నన్ను వదిలిపెట్టేసి. ఇంతకు ముందు 800 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునే వాళ్ళరా. ఈ రోజు రాజధాని మన ఊర్లోకే వచ్చిందిరా.
కూటమి ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం రా. మనం ఎక్కడైనా స్థిరపడొచ్చురా. చూడు నాన్న, అమరావతిలో డెవలప్మెంట్ ప్రతి చోట విస్తరించబోతుంది. ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, బిజినెస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా అన్నీ స్థిరపడతాయి. ఒరే నాన్న, అయ్యగారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మీ అమ్మ ఊరికి వెళ్ళి వస్తాను. మంచిగా ఉండరా అయ్యగారితో. నీకేం దిగులేదురా. జాగ్రత్తగా వెళ్ళిరండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాబోని చూస్తే అయ్యగారు, ఏ రాబంధువులు రావు. ఈ గాజు గ్లాసుకి పదులు ఎక్కువ, అట్లాగే కొద్దిగా తెక్క కూడా ఎక్కువేనయ్యా. స్థిరంగా ఉంటుంది, ఎవరు రారు. గుర్తు పెట్టుకోండి. వస్తానయ్యా. భయపడబాకే బాబు, మనకు దగ్గరలోనే ఉన్నాడు. అయ్యగారు ఉన్నాడుగా, కన్నీళ్ళు ఏం పెట్టుకోబాకవే.